ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ అంటే తెలంగాణ ప్రజలందరికీ ప్రాణం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో పార్టిసిపేట్ చేసి బతుకమ్మలు తయారు చేయడం, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఈ పండుగ యొక్క స్పెషల్. మరి ఈ స్పెషల్ సందర్భంగా మేము మీకు ఇవాళ ఏం రెసిపీస్ పరిచయం చేయబోతున్నామో చూడండి. శాలిని గారు వచ్చారండి మణికొండ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శాలిని గారు. హాయ్, వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా బతుకమ్మ చూడండి ఎంత బాగుంది. బాగుంది, చాలా బాగుంది కదా. సూపర్. సో మీరందరూ కూడా ఇవాళ ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి. ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్సో. అండ్ ఆల్సో శాలిని గారు, మీరు చెప్పండి, బతుకమ్మ పండుగ వచ్చిందంటే మీ ఇంట్లో ఎలాంటి హడావిడి ఉంటుంది, ఎలా సెలబ్రేట్ చేస్తారు? చాలా వైభవంగా జరుపుకుంటామండి. బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రత్యేకమైన పండుగ. మహాలయ అమావాస్య నుండి మహర్నవమి వరకు ఎంతో వైభవంగా జరుపుకునే మన తెలంగాణ పూల పండుగ బతుకమ్మ. మీ అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, చాలా చాలా బాగా చెప్పారు. బతుకమ్మ పండుగ మొత్తానికి మీ ఇంట్లో కూడా చాలా బాగా చేస్తారు. అండ్ తెలంగాణ మొత్తం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం అందరూ బతుకమ్మ వచ్చిందంటే 9 రోజులు కూడా రకరకాల వంటలు చేసుకొని బతుకమ్మల్ని తయారు చేసి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు. మరి ఈ రకరకాల వంటలు మనం చేస్తూ ఉంటాం కదా 9 రోజుల్లో కూడా. ఇవాళ మీరు ఏం మాకు పరిచయం చేయబోతున్నారు? బతుకమ్మ పండుగకు మనము సత్తు పిండి అని నైవేద్యాలు మనము తీరొక్క అంటే ఆల్ 9 days డిఫరెంట్ సత్తు పిండి అని మనము సమర్పిస్తుంటాము అమ్మవారికి. అయితే స్త్రీని మనము గౌరమ్మ ప్రతీకగా, అంటే మళ్ళీ స్త్రీని శక్తి రూపంగా మనము మహిళలందరినీ గౌరవిస్తుంటాం ఈ పండుగ ద్వారా. అయితే ఆడపడుచులందరూ అన్నదమ్ముల దగ్గరికి వచ్చి ఈ పండుగ వేడుకగా జరుపుకుంటారు. అయితే ఇప్పుడు మనము సత్తుపిండి నైవేద్యాలు చూద్దాము. సో సత్తుపిండిలోనే రకరకాల నైవేద్యాలు, ఒక్కో రోజు ఒక్కో రకమైన సత్తుపిండి ఎలా అమ్మవారికి అర్పించాలి, ఎలా నైవేద్యం చేయాలని చూపిస్తారు. ఓకే అండి. సో అసలు సత్తుపిండి తయారీ ఎలా చేసుకోవాలి, దానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పండి. ఓకే, కావాల్సిన పదార్థాలు: నువ్వులు, గుండు మినప్పప్పు, పొట్టు పెసరపప్పు, కొబ్బరి, బియ్యం, బెల్లం, షుగర్, పల్లీలు, ఇలాచీ, ఘీ. ఓకే అండి, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి సత్తుపిండి. ముందుగా మనము నువ్వులని రోస్ట్ చేసుకుందాం. ఓకే, అన్నిటికన్నా ముందు మనం ఒక పాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి నువ్వుల సత్తిపిండి తయారు చేసుకుందాం. నువ్వులను మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో 9 రోజులు బతుకమ్మ చేస్తారా అండి మీరు? అవునండి, చేస్తాం. అవునా? మా అమ్మ వాళ్ళది వరంగల్ అండి. ఓకే, అయితే అక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ అనేది మనం 9 days సెలబ్రేట్ చేస్తాము. ఫస్ట్ డే వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ, మళ్ళీ సెకండ్ డే వచ్చేసి అటుకుల బతుకమ్మ, మళ్ళీ థర్డ్ డే వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు ఏం నైవేద్యం సమర్పించము అమ్మవారికి. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ అనే పేర్లతో మనము బతుకమ్మని సెలబ్రేట్ చేస్తుంటాము మహర్నవమి వరకు. అయితే మహర్నవమి రోజు మనము ఈ బతుకమ్మను ఈ 5 రకాల సత్తుపిండి నైవేద్యం సమర్పించి అమ్మవారిని మంచిగా మొక్కుకుంటాము. అంటే మహిళలంతా ముత్తైదువులు ముత్తైదవ తనం కోసం పూజిస్తుంటారు గౌరమ్మని. బతుకమ్మ కంటే ముందు కూడా బొడ్డెమ్మ అని
అంటే గణేశుడి నిమజ్జనం తర్వాత బొడ్డెమ్మ అని జరుపుకుంటాము. పుట్టమన్నుతో చేస్తారు, అది కూడా సేమ్ బతుకమ్మ లాగే ఉంటుంది. అయితే అది కన్నె బతుకమ్మ అంటారు, బొడ్డెమ్మను కన్నె బతుకమ్మ అంటారు. కన్నె పిల్లలు అంటే పెళ్లి కాని యువతులు మాత్రమే జరుపుకుంటారు బొడ్డమ్మ పండుగ అనేది. అయితే బతుకమ్మ పండుగ అయితే మాత్రం అందరు మహిళలు కలిసి జరుపుకుంటారు. అయితే ఊర్లలో అయితే మనకు గునుగు పువ్వు, తంగేడు పువ్వు, రోకలి బండ పువ్వు, గన్నేరు పువ్వు, బంతి పువ్వు, చామంతి అన్ని ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ సిటీలో అయితే అవైలబుల్ ఉండవు, కానీ అక్కడ అన్ని దొరుకుతాయి. ఈ నువ్వులు వేగిన తర్వాత ఏం చేయాలండి? ఈ నువ్వులు వేగాక ఒక బౌల్లోకి తీసుకుంటాం. ఓకే. శ్రీ గారు, ఇప్పుడు ఇది మనము గ్రైండ్ చేస్తాం. ఓకే. సాయిశ్రీ గారు, మిడిల్లో మనము నువ్వులలో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఓకే. నువ్వులలో ప్రోటీన్ మరియు జింక్ ఉంటుందండి, అది మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలండి? అండ్ నువ్వుల సత్తుపిండి రెడీ అయిపోయింది, మనం డిష్ అవుట్. ఓకే. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవచ్చు. మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఓకే. మొత్తం మిక్స్ అవ్వాలా? సో నువ్వుల సత్తుపిండి తర్వాత నెక్స్ట్ మనం తయారు చేసుకోబోయే సత్తుపిండి రకం ఏంటి? నెక్స్ట్ మనం పెసరు సత్తుపిండి చేసుకుందాము. దీనికోసం మనము పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. ఓకే. సాటే చేసుకోవాలి. కొంచెం ఇది లైట్ గోల్డెన్ కలర్ వరకు మనము రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. బతుకమ్మ పండుగ వస్తుంది అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? బతుకమ్మ ఫ్లవర్స్ తెచ్చి మనము బతుకమ్మ చాలా బాగా చేసుకుంటాం ఇంట్లో. అంటే కాంపిటేటివ్ గా పేరుస్తూ ఉంటాం, అంటే వాళ్ళకన్నా పెద్ద బతుకమ్మ మనం చేయాలి అనేసి, మనకు ప్రైజ్ రావాలని. అంటే మా ఇంటి దగ్గర కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. మాకు వచ్చింది, లాస్ట్ టైం వచ్చింది నాకు. సాయిశ్రీ గారు, పెసరపప్పు రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో మనము గ్రైండ్ చేసుకోవాలి. సాయిశ్రీ గారు, ఇందులో మనం షుగర్ యాడ్ చేస్తాం. సాయిశ్రీ గారు, ఇప్పుడు మనం ఇలాచీ వేస్తాం, ఇలాచీ పౌడర్.
సో పెసరపప్పు సత్తుపిండి రెడీయా? రెడీ అండి. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాం బౌల్లోకి. ఇది అయిపోయిందంటే దీంట్లో కూడా మనం నెయ్యి యాడ్ చేస్తామా? యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో 2 రకాల సత్తుపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఒకటి పెసరపప్పు, ఇంకొకటి నువ్వులు. సో నెక్స్ట్ మనం ఏం తయారు చేసుకుంటున్నాం? నెక్స్ట్ మనము మినప్పప్పు. ఓకే. ఏదైనా పాట పాడతారా అండి బతుకమ్మ పండుగ సందర్భంగా? బతుకమ్మ అంటేనే మనము బతుకమ్మ పాటలు పాడుతుంటాం. చాలా రకాలుగా ఉంటాయి. చందమామ, ఉయ్యాల, కోల్, తోట, కోట అంటూ మనం చాలా రకాల పదాలు వాడుతూ బతుకమ్మ పాటలు, బతుకమ్మ గాథలు కూడా సాంగ్స్లో మనము లిరిక్స్గా చేసుకొని పాడుతూ ఉంటాం. అయితే నేను ఒక సాంగ్ పాడతాను. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట శిలకాలాల, పాట శిలకాలాల, కలికి శిలకాలాల, కందుమ్మ గుట్టలు, రాను వనడుగులు, తీరొద్దరాసలు, ఘనమైన పొన్నప్పువే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఘనమైన పొన్నప్పువే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి చెట్టు కింద ఆట శిలకలాల, పాట శిలకలాల, కందుమ్మ గుట్టలు, రాను నడుగులు, తీరొద్దరాసలు, తారు గోరంటలు, ఘనమైన పొన్నప్పువే గౌరమ్మ, గజ్జల వడ్డానమే గౌరమ్మ. చాలా బాగా పాడారండి. వెరీ నైస్. ఇది యాక్చువల్లీ మోస్ట్ పాపులర్ సాంగ్ అనుకుంటా కదా? అంటే బతుకమ్మ వచ్చిందంటే మనకు ఏమేమి పువ్వప్పు అంటూ గౌరమ్మకు ఒక్కొక్క ఫ్లవర్ సమర్పిస్తుంటాము. ఫస్ట్ తంగేడు పువ్వు అని, మళ్ళీ గుమ్మడి పువ్వు అని, బంతి పువ్వు అని, చామంతి పువ్వు, అన్ని రకాల పూల గురించి చెబుతూ అమ్మవారికి పూలను వర్ణిస్తూ గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ చుట్టూ ఆటలాడుతుంటాము. ఓకే. సో మినపప్పు వేగింది కదండి, ఇప్పుడు బౌల్లో మినపప్పు తర్వాత నెక్స్ట్ మనం ఏం వేయించుకోవాలండి? పల్లీలు. ఓకే. పల్లీలు వేగిపోయినాయి కదండి, తీసేద్దామా? నెక్స్ట్ మనం బియ్యంని కూడా కొంచెం సో రైస్ కూడా రోస్ట్ అయిపోయింది కదండి. గాయత్రి గారు, ఇప్పుడు మనము బియ్యం కూడా రోస్ట్ అయిపోయింది కాబట్టి మనం గ్రైండ్ చేసుకుందాం పౌడర్. బియ్యము, కొంచెం ఇలాచి, కొన్ని కొబ్బరి ముక్కలు. ఓకే. సో బియ్యంతో తయారైనటువంటి సత్తుపిండి రెడీయా? ఇందులో కొంచెం మనం బెల్లం వేస్తాం. ఓకే. మళ్ళీ గ్రైండ్ చేయాలా?
3 రకాలు రెడీ అయిపోయినాయి. 4వ రకం ఇప్పుడు పల్లీలు తీసుకో. ఓకే. పల్లీలు బెల్లమా? వండర్ఫుల్ కాంబినేషన్ పల్లీలు బెల్లం. సాయిశ్రీ గారు పల్లీల సత్తుపిండి రెడీ అయిపోయింది. ఓకే. పల్లీలు బెల్లం బౌల్లో సాయిశ్రీ గారు మినపప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండర్లో మినపప్పు మరియు షుగర్ తీసుకుందాం. ఓకే. పెసరపప్పుకు మరియు మినపప్పుకు షుగర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. మిగతా అన్నిటికీ బెల్లం వేసుకున్నా కానీ పర్వాలేదు. టేస్ట్కి తగినంత షుగర్ వేసుకొని కొంచెం ఇలా ఓకే. ఇప్పుడు గ్రైండ్ సో మినపప్పుతో సత్తుపిండి కూడా రెడీయా? సాయిశ్రీ గారు మినపప్పు సత్తుపిండిలో మనం కొంచెం నెయ్యి యాడ్ చేస్తాం. ఓకే. సాయిశ్రీ గారు మనకు బతుకమ్మ సత్తుపిండి నైవేద్యాలు రెడీ అయ్యాయి. 5 రకాలు సత్తుపిండిలో ఇప్పుడు మనము సర్వ్ చేస్తాం. ఓకే. సాయిశ్రీ గారు ఇప్పుడు టేస్ట్ చేస్తాం. అలాగే అండి. చూస్తున్నారు కదండి 5 రకాల సత్తుపిండ్లు రెడీగా ఉన్నాయి అండ్ అలాగే అట్లు కూడా. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సత్తుపిండి తయారీకి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, మినపప్పు, పెసరపప్పు, కొబ్బరి, బియ్యం, బెల్లం, పంచదార, పల్లీలు, ఇలాచీ పౌడర్, నెయ్యి. సత్తుపిండి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ చేసి తర్వాత అందులో బెల్లం కూడా వేసి మిక్సీ చేసి ఒక బౌల్ లో తీసుకుని దాంట్లో నెయ్యి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో పెసర్లు వేసుకుని కాసేపు వేయించుకొని మిక్సీ జార్ లో తీసుకుని మిక్సీ చేసి అందులో పంచదార, ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్సీ చేసి బౌల్లోకి తీసి నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో మినపప్పు కాసేపు వేయించుకొని మిక్సీ జార్ లో తీసుకుని అందులో పంచదార వేసి మిక్సీ చేసి బౌల్లోకి తీసి నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో బియ్యం వేసి కాసేపు వేయించుకొని మిక్సీ జార్ లో తీసుకుని ఇలాచీ పౌడర్, ఎండు కొబ్బరి వేసి మిక్సీ చేసి అందులో బెల్లం కూడా వేసి మిక్సీ చేసి బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేసి వేయించుకొని మిక్సీ జార్ లో తీసుకుని బెల్లం కూడా వేసి మిక్స్ చేసి బౌల్లో తీసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని అందులో ఈ 5 రకాల సత్తుపిండి కప్పులు పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సత్తుపిండి రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. సో ప్రతి ఒక్కటి కూడా హెల్దీ అండ్ టేస్టీ. నువ్వుల సత్తుపిండి. ఓకే. చాలా టేస్టీగా ఉందండి ఇది కూడా. నువ్వులు బెల్లం కలిపామంటే మాత్రం
పల్లీల సత్తుపిండి, కొబ్బరి బియ్యం సత్తుపిండి, పెసరపప్పు సత్తుపిండి, అన్నీ కూడా హెల్తీ. చాలా బాగున్నాయండి. తిన్న ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ నైవేద్యాలు చాలా బాగున్నాయండి. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా 5 రకాల సత్తుపిండిని పరిచయం చేసినందుకు మా రారెండో ఈ వంటలు చేద్దాం నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మరోసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్. బతుకమ్మ స్పెషల్ సందర్భంగా శాలిని గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేసి పండుగ రోజు అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. టేక్ కేర్, ఎంజాయ్ అండ్ బాయ్.